ఆల్రెడీ మా డేటాలో ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మనుషులను పూర్తిగా మర్చిపోయారు. ఆయన ప్రోటోకాల్లో నుంచి కూడా తీసేశారు. అలాగే డిఎస్సీ మనకు జరిగినటువంటి డిఎస్సీ ప్రమాదమైనటువంటి పరిస్థితి ఇది. దివ్యాంగులకి ఇవ్వాల్సిన రిజర్వేషన్, వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎక్కడ కూడా మార్కులు లేవు, ఎక్కడ కూడా మెరిట్ లేదు, ఎక్కడ కూడా ఏంటి ఇవ్వవలసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అవినీతి పరంగానో డబ్బుల పరంగానో ఇష్టానుసారం పరంగానో ఇవ్వడం జరిగింది. దాంట్లో మొత్తం డిఎస్సీ మొన్న జరిగినటువంటి వ్యవస్థే పూర్తిగా అవినీతిమయమని మనకు తెలిపోయింది. మరి అలానే చూడండి, విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ గత 2.5 సంవత్సరాలుగా ఏ ఒక్క పిల్లలు కూడా అందలేదు. పిల్లలంతా వాళ్ళు ఫీజులు కట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు వాళ్ళకుండే ఆస్తులు అమ్ముకుంటున్నారు, ఇల్లు తాకట్టు పెట్టుకుంటున్నారు, ఉన్న పొలాలు అమ్ముకుంటున్నారు. ఆఖరికి తల్లులు తన పిల్లలకి ఫీజులు కట్టాలంటే మెడలో ఉన్న పుస్తకాలు కూడా అమ్ముకొని కడుతున్నారు. ఇది పరిస్థితి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ కానీ యువత వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మరి మన కేంద్రంలో జరిగినటువంటి మరి కేంద్ర మంత్రి దిగొచ్చారు. ఎలాగైతే రాజీనామా చేశారో ఈ రోజు ఇక్కడ రాష్ట్ర విద్యా మంత్రి అయినటువంటి లోకేష్ కంపల్సరీగా రాజీనామా చేయాలి, యువతకు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాం.